నమస్తే, నేను మీ డాక్టర్ లక్ష్మీ కుమారి, శ్రీ సూర్య హాస్పిటల్, పాల్కొల్లు. ఇవాళ మీకు ప్రెగ్నెన్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనేది చాలామంది మహిళలకి ఒక మంచి కళ. ఒక బేబీని మనం ఈ బయట ప్రపంచంలోకి తీసుకుంటున్నామంటే మీరు చాలా ప్రికాషన్స్ తీసుకుని బాగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మంచి డైట్ ఎక్సర్సైజు చేసుకుని సక్సెస్ఫుల్గా చేసుకుంటే మీ బేబీ చాలా హెల్తీగా, మీరు కూడా చాలా హ్యాపీగా మీ ఈ జర్నీ 9 months జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి కొన్ని టిప్స్ నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 monthsని 3 trimesters కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ వీక్ నుంచి 12 weeks వరకు 3 months అనమాట. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి 4, 5, 6 months. ఆ తర్వాత 29 to 36 weeks వరకు థర్డ్ ట్రైమిస్టర్. అదే 7, 8, 9 months కలిపి థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. ఇప్పుడు మనం ఏ ట్రైమిస్టర్స్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఏ మందులు ప్రిస్క్రైబ్ చేస్తారనేది తెలుసుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ యొక్క న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ అనేది మెయిన్గా ఉంటుంది. బేబీ లింబ్ బడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. యోక్ సాక్ అని అంటారు, అది ఫుడ్ రిజర్వాయర్ లాంటిది. తర్వాత శాక్ అనేది ఉంటుంది. ఆ శాక్లో చిన్న ఎంబ్రియో స్టార్ట్ అవుతుంది. ఇది మెల్లిగా ఫామ్ అయ్యి ఇంచుమించు 6 to 7 weeks అప్పుడు హార్ట్ బీట్ అనేది వస్తుంది. అలా 3 months వరకు ఈ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్, చిన్న ఆర్గన్ సిస్టమ్స్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మనకి మెయిన్గా కావాల్సిన పోషకాలు ఏంటంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 అండ్ జింక్. ఇవి చాలా ఇంపార్టెంట్. బేబీ ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లేకుండా ఉండడానికి అది చాలా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఈ ఫస్ట్ 3 monthsలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన ఫోలిక్ యాసిడ్ అది తగిన మోతాదులో మీకు ఏ క్వాంటిటీ అయితే కావాలో అవన్నీ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాని ప్రకారం తీసుకోవాలి. దాంతోపాటు మీరు డైట్ గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఈ ఫస్ట్ ప్రికాషన్స్ చెప్తున్నాను ఈ వీడియోలో. 3 months కూడా ఎక్కువ జర్నీస్ చేయకపోవడము, ఎక్కువ స్ట్రెన్యస్ యాక్టివిటీ అంటే బాగా కష్టమైన థింగ్స్ చేయకుండా ఉంటూ మీరు ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత అడక్వేట్ స్లీప్ అనేది ఉండాలి. కనీసం 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీ. తర్వాత మీరు ఈ ఫస్ట్ 3 monthsలో ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టైం అనమాట. ఎందుకంటే టెస్టింగ్ టైంలా ఉంటుంది. బాగా నాజియా అండ్ వామిటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మీకు వామిటింగ్ ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ కొన్ని మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతో పాటుగా మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా మీరు జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి. అప్పుడు వికారం అనేది తగ్గుతుంది. తర్వాత న్యాచురల్ టిప్స్ లాగా చెప్పాలి అంటే కనుక ఎండబెట్టిన మాగాయ ముక్కలు కానీ, ఆమ్చూర్ అని దొరుకుతుంది కదా, ఉసిరికాయ కానీ అలాంటివి తింటే, పుల్ల మామిడికాయ ఇలాంటివి తింటే మీకు వామిటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. చిన్న మెడిసిన్ మనం తీసుకునేది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ మాత్రమే ఎక్కువగా ఇప్పుడు, అండ్ బి కాంప్లెక్స్ ఇస్తారు. దాంతోపాటు ఇంకా మీరు పాలు, డ్రై ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి మీ డైట్లో. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ గురించి చూద్దాం. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 months. ఇప్పుడు కొంచెం బేబీ ఇప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, హ్యాపీ టైంలా ఉంటుంది. ఎందుకంటే వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి మీరు మొబైల్గా ఉంటారు, అన్ని థింగ్స్ అవి చేసుకోగలుగుతూ ఉంటారు. వామిటింగ్ తగ్గుతుంది కాబట్టి డైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 3 monthsలో మనకి బేబీ చాలా ఒక 1 to 3 centimeters మధ్యలో ఉంటుంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బేబీ వచ్చేసి. సో దానికి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండదు. వామిటింగ్స్ వస్తున్నాయి, నేను తినలేకపోతున్నానని దిగులు పడక్కర్లా. కానీ ఇప్పుడు ఈ 4th monthలో స్టార్ట్ అవుతుంది, యాక్సిలరేటెడ్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 5th month తర్వాత మీకు మూమెంట్స్ కూడా బాగా తెలుస్తాయి. మూమెంట్స్ తెలిసిన కాడి నుంచి మనం మూమెంట్స్ కంపల్సరీగా గమనించుకుంటూ ఉండాలి. ఎవ్రీడే మీరు గమనించాలి. అవర్లీ కనీసం ఒక మూమెంట్ అయినా ఉంటుంది బేబీకి. ఎప్పుడైనా మూమెంట్స్ తగ్గినా, పొట్ట మీద బాగా మీకు స్ట్రెచ్ అయినట్టు కానీ పెయిన్గా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రిపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5th month వచ్చిన కాడి నుంచి మేజర్గా మీకు ఐరన్, కాల్షియం అండ్ బి కాంప్లెక్స్ మీకు సప్లిమెంట్ చేస్తారు మీ డాక్టర్. అవి మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఈ టైంలో కూడా చెప్పాను కదా, బట్టలు ఉతకడం, బిందెలు మోయడం ఇలాంటివి హెవీ వర్క్స్ ఏవి చేయకుండా చూసుకోండి. అండ్ అవాయిడ్ లాంగ్ జర్నీస్. కుదిరితే జర్నీ చేయకుండా ఉండేట్టు చూసుకోండి. వర్కింగ్ విమెన్ అయితే కనుక ఒకవేళ మీకు బైక్ అది కంపల్సరీ అయితే చాలా స్లోగా అప్స్ అండ్ డౌన్స్ లేని ప్లేసెస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నిద్ర అనేది ఎప్పుడు అడక్వేట్గా ఉండాలి. ఈ టైంలో మీకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవచ్చు. అది కూడా మీరు ప్రిస్క్రైబ్ చేసిన మీ డాక్టర్తో సంప్రదించి చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో మనం ఎక్సర్సైజ్ అవి చేయకుండా బెడ్ రెస్ట్గా ఉండాల్సిన కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందరికీ కావు. ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ కానీ, మాయ కిందకు ఉందంటారు, ప్లాసెంటా
కిందకు ఉంటే కూడా మనం ఎక్సర్సైజ్ అవి ప్రిఫర్ చేయము. అవి కొన్ని కాంట్రాఇండికేషన్స్ అవి చూసుకుని అవి కాని పేషెంట్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేది లాస్ట్ ట్రైమిస్టర్ 7, 8, 9 months. ఈ టైంలో మనకి బేబీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మనము డైట్ అది అడక్వేట్గా బాగా తీసుకోవాలి. మంచి అంటే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే అది మజిల్స్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. ప్రోటీన్ కంటెంట్ అవి డైట్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మెడిసిన్స్ ఇది ఐరన్, కాల్షియం అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ తీసుకుంటూ ఉండండి. అండ్ వాటర్ కంపల్సరీగా 10 to 12 glasses ఆఫ్ వాటర్, అంటే ఇంచుమించు 3 liters కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్, బేబీ మూమెంట్స్ తెలియకపోయినా, మీకు ఇప్పుడు పొట్ట పెరుగుతూ గమనిస్తారు కదా, ఎప్పుడైనా సరిగ్గా పెరగట్లేదు అనిపించినా, లేకపోతే మీకు కాళ్ళ వాపులు వచ్చినా, మొహం బాగా స్వెల్లింగ్లా వచ్చినా, పెయిన్ వస్తుంది పొట్టలో అని అనిపించినా, ఇవన్నీ అలార్మింగ్ సైన్స్. లేకపోతే లివర్ వైపు, అంటే మీకు రైట్ అప్పర్ అబ్డామిన్లో పెయిన్ వచ్చినా, అది లివర్ ఉండే ప్లేస్ అనమాట. అలాంటి సైన్స్ కానీ, హెడేక్ కానీ, విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే చూపులో ఏమైనా మార్పులు గమనించినా మీరు వెంటనే మీ డాక్టర్ దగ్గరికి రిపోర్ట్ అవ్వాలి. ఇది 3rd trimester అనమాట. ఈ 3rd trimester అనేది చాలా ముఖ్యం. మీరు డైట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి, ఎందుకంటే బేబీ బాగా పెరిగేది లాస్ట్ 5 months, ఎస్పెషలీ ఈ 7, 8, 9 monthsలోనే బేబీ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందన్నమాట. ఒక బేబీ హెల్తీగా ఉండాలంటే ఇంచుమించు 3 kgs అని మనము లెక్క వేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటారనమాట. థ్యాంక్ యూ.